మడియోస్ వెల్కమ్ టు మై క్లాస్. మనం రియల్ గ్రామర్లోకి ఎంటర్ అవుతున్నాం. ఇక్కడి నుంచే మీకు సెంటెన్సెస్ ఎట్లా రాయాలి, ఈ సెంటెన్స్ని ఎట్లా అర్థం చేసుకోవాలి, దీంతోనే మనకి స్పోకెన్ స్కిల్స్ ఎట్లా రావాలనేది ఈ ప్రోగ్రామ్ అంతా సైమల్టేనియస్గా జరుగుతుంది. కాబట్టి చాలా శ్రద్ధగా వినండి. ఏమీ లేదు, చాలా శ్రద్ధగా చదివితే మనకి ఏమవుతుంది, ఎగ్జామినేషన్స్కి అలా పక్కన పెడితే లాంగ్వేజ్ వచ్చేస్తుంది. లాంగ్వేజ్ వచ్చేస్తే ఎవ్రీథింగ్ విల్ బి ఈజీ ఫర్ అస్. ముందు మనం ఇక్కడ స్టార్ట్ చేస్తున్నాం. అంటే సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ఎప్పుడు వాడాలి దాని గురించి మనం తెలుసుకున్నాం. దాని గురించి క్లాస్ నెంబర్ 33లో ఒకసారి చూడండి. ఈ క్లాస్కి మీరు చూడాలన్నప్పుడు ముందు ఏం చేస్తారంటే క్లాస్ నెంబర్ 29 ఎబ్రివేషన్ చూడమని వరకు ఆల్రెడీ చెప్పాను, అది చూడండి. ఈ క్లాస్ అయిన తర్వాత ఈ డిస్క్రిప్షన్ బాక్స్లో ఏం చేశానంటే ఫార్మ్స్ ఆఫ్ వెర్బ్స్ కొన్ని ఇవ్వడం జరిగింది. డూయింగ్ వెర్బ్స్ ఇచ్చారు. అంటే దీనికి రిలేటెడ్గా ఇవ్వడానికి ఏమైందంటే కొద్దిగా టెక్నికల్ ప్రాబ్లం వచ్చింది, అది నెక్స్ట్ ఫాలోయింగ్ క్లాస్లో ఇస్తాను. ఇది మర్చిపోకండి. అంటే ఫార్మ్స్ ఆఫ్ వెర్బ్స్ కొంత లిస్ట్ ఇవ్వడం జరిగింది. ఆ లిస్ట్ చదివితే మీకు ఆటోమేటిక్గా వస్తుంది. ఎలా చదవాలి ఏంటని నెక్స్ట్ క్లాస్ చెప్పుకుందాం. ఇప్పుడు దీంట్లో చెప్పుకుందాం. సింపుల్ ప్రెజెంట్ చూసినట్లయితే మనకి ఆల్రెడీ చెప్పుకున్నాం, వెర్బ్ అంటే యాక్షన్ కాదు, డూయింగ్ వెర్బ్, బీయింగ్ వెర్బ్, పొసెసింగ్ వెర్బ్ అని. మనం ఈజీగా ఉండేటువంటి బీయింగ్ వెర్బ్ నుంచి స్టార్ట్ చేద్దాం. అసలు బీయింగ్ వెర్బ్స్ అంటే ఉండుట అనే దాని గురించి మనం నేర్చుకున్నాం. ఇక్కడ మెయిన్గా బీయింగ్ వెర్బ్స్ ప్రెజెంట్ టెన్స్లో ఏమొస్తాయంటే యాము, ఈజు, ఆర్ వస్తాయి. ఏమొస్తాయండి? యాము, ఈజు, ఆర్ వస్తాయి. ఇక్కడ ఈ యామ్, ఈజ్, ఆర్ మనం ఎట్లా వాడాలంటే సబ్జెక్ట్ అయి ఉన్నప్పుడు యామ్ వాడతాం. అదే హీ, షీ, ఇట్ ఉన్నప్పుడు, లేదా సింగులర్స్ అంటే పేర్లు రాము, రమేష్, బాయ్, గర్ల్ సింగులర్ ఉన్నప్పుడు ఈజ్ వాడతాం. అంటే హీ, షీ, ఇట్ కానీ నాన్ సింగులర్స్ ఉన్నప్పుడు కానీ ఈజీ వాడతాం. అట్లాగే ఇక్కడ ఏం చేస్తామంటే ఇటు బదులుగా కూడా దిస్ అండ్ దట్ కూడా మనం ఈజీ వాడతాం. ఇక్కడ చూసినట్లయితే వి, యూ, దే, లేదు నాన్ ప్లోరల్ బాయ్స్, గర్ల్స్, బుక్స్ లైక్ దట్ ఉన్నప్పుడు మనం ఏం వాడతాం? ఆర్ వాడతాం. ఇక్కడే ఈ దీస్ అండ్ దోస్ కూడా వస్తూ ఉంటాయి. కాబట్టి ఏంటంటే మనం యాము, ఈజు, ఆర్ అనే దాటితోటి మనం ఇక్కడ మనం ప్రోగ్రామ్ స్టార్ట్ చేసుకుంటున్నాం. అంటే ఏంటంటే ఇక్కడ చూసినట్లయితే ఈ స్ట్రక్చర్స్ ఇలా ఉన్నాయి కదా, సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అనుకున్నాం. ఇది మనకి లైఫ్లో ఎట్లా ఉపయోగపడుతుంది, మన స్పోకెన్ స్కిల్స్లో ఎట్లా ఉపయోగపడుతుంది అనేది ఇక్కడ నాట్ ఓన్లీ గ్రామర్ బట్ ఆల్సో స్పోకెన్ స్కిల్స్ ఆర్ ఆల్సో ప్రాక్టీస్డ్. చాలా జాగ్రత్తగా ఉన్నానా, నో డౌట్ అట్ ఆల్, యూ విల్ బి గుడ్ అట్ ఇంగ్లీష్. ఇంచేతంటే ఐఎమ్ టీచింగ్ యూ ఫ్రమ్ ద బిగినింగ్. ఓకే, షల్ వి స్టార్ట్? ఓకే, నో చూడండి, నేచర్ ఆఫ్ సెంటెన్స్ అన్నాం. నేచర్ ఆఫ్ సెంటెన్స్ అంటే మనకి ఏమున్నాయి? ఎఫర్మేటివ్ సెంటెన్స్ ఇది అబ్రివేషన్లో చెప్పారంటే పాజిటివ్ స్టేట్మెంట్, ఎన్ఎస్ అంటే నెగిటివ్ స్టేట్మెంట్, ఐఎస్ఐ అంటే ఇంటరాగేటివ్ సెంటెన్స్ ఫర్ ఇన్ఫర్మేషన్. అంటే ఏంటంటే క్వశ్చన్స్ విచ్ బిగిన్ విత్ క్వశ్చన్ వర్డ్స్, లేదు ఇంటరాగేటివ్ సెంటెన్స్ ఫర్ కన్ఫర్మేషన్ అన్నాడు. అంటే క్వశ్చన్స్ బిగిన్ విత్ ఆక్సిలరీస్, తర్వాత నెగిటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్సెస్. అంటే మనం వేసే క్వశ్చన్ నెగిటివ్ ఉన్నట్లయితే వాటి నెగిటివ్ ఇంటరాగేటివ్ క్వశ్చన్స్ అన్నాం. వీటి అబ్రివేషన్స్ చాలా క్లియర్గా మీకు క్లాస్ నెంబర్ 29లో చెప్పడం జరిగింది, అది ఒకసారి చూడండి. ఓకే, ముందు ఏం చేద్దాం అంటే స్ట్రక్చర్ తీసుకుందాం. ఈ స్ట్రక్చర్లో మనం ఏం చెప్పదలుచుకున్నాం అంటే ఆమె ఒక నర్సు. అంటే సబ్జెక్ట్ షీ వచ్చింది కాబట్టి B1 అంటే యామ్, ఈజ్, ఆర్లో ఏదో ఒకటి తీసుకుంటాం. అంటే షీ ఈజ్ ఆబ్జెక్ట్, ఏ నర్స్, షీ ఈజ్ ఏ నర్స్. చూడండి, సబ్జెక్ట్ ప్లస్ యామ్, ఈజ్, ఆర్ ప్లస్ ఆబ్జెక్ట్ ఆర్ కాంప్లిమెంట్. ఆబ్జెక్ట్ ఏంటండి? నౌన్ కానీ ప్రొనౌన్ కానీ ఉన్నట్లయితే ఆబ్జెక్ట్ అండి. కాంప్లిమెంట్ అంటే నౌన్ సబ్జెక్ట్ గురించి కానీ ఆబ్జెక్ట్ గురించి కానీ కొంత ఇన్ఫర్మేషన్ చెప్తే కాంప్లిమెంట్ అన్నాం. దీని ముందు ఇంకా డీటెయిల్గా తర్వాత నేర్చుకుందాం. ముందు బండి నడుద్దాం. అంటే షీ ఈజ్ ఏ నర్స్ అయిపోయింది అని ఒక స్టేట్మెంట్ ఇచ్చాం. కానీ ఎప్పుడు కూడా ఇది పెన్ను అని చెప్పిన తర్వాత వెనువెంటనే ఇది పెన్ను కాదని చెప్పకూడదు కదా. అయితే ఇది పుస్తకం కాదు అని చెప్పచ్చు. అందుకనే మనం ఏంటంటే ఒక పాజిటివ్ స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత నెగిటివ్ స్టేట్మెంట్కి వెళ్ళేటప్పుడు అక్కడ సబ్జెక్ట్ని కానీ ఆబ్జెక్ట్ని కానీ మార్చుకోవాలి. అర్థమైందా? ఇక్కడ ఏం చేస్తారంటే మళ్ళీ ఇక్కడ సబ్జెక్ట్ షీ వచ్చిన తర్వాత ఏమొస్తుందండి? ఈజ్ నాట్, షీ ఈజ్ నాట్ ఏ డాక్టర్. ఆ నర్స్ అన్నాం, ఆ డాక్టర్ కాదు. అంటే షీ ఈజ్ ఎ నర్స్, షీ ఈజ్ నాట్ ఏ డాక్టర్. మనం ఎవరైనా వృత్తిని అడిగేటప్పుడు మనం ఏం చేస్తాం? క్వశ్చన్ చేస్తాం. చాలా జాగ్రత్తగా ఉంది. అంటే
QW అంటే క్వశ్చన్ వర్డ్, అంటే ఇంట్రాగేటివ్ సెంటెన్స్ ఫర్ ఇన్ఫర్మేషన్. వాళ్ళ గురించి ఏమీ తెలియకుండా మనం క్వశ్చన్ వేస్తున్నాం. వేర్ ఆర్ యూ, హౌ ఆర్ యూ, వాట్ ఆర్ యూ అని మనం క్వశ్చన్ చేస్తాం కదా. ఇక్కడ అట్లాగే ఏం చేస్తామంటే ఇంట్రాగేటివ్ సెంటెన్స్ ఫర్ ఇన్ఫర్మేషన్. ఇంట్రాగేషన్ అంటే ఏమిటండి? క్వశ్చనింగ్ అండి. మనకి ఏమీ తెలియకుండా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తే దాని ఇన్ఫర్మేషన్ అన్నామండి. దానికి QWతో స్టార్ట్ చేయాలి. QW అంటే క్వశ్చన్ వర్డ్ ప్లస్ తర్వాత ఏముండాలి? యాము, ఈజ్, ఆర్ ఏదో ఒకటి ఉండాలి. అక్కడ సబ్జెక్ట్ని బట్టి యామ్ కానీ ఈజ్ కానీ ఆర్ తీసుకుంటాం. ఇక్కడ సబ్జెక్ట్ ఏంటి? షీ కాబట్టి ఈజ్ అంటే వాట్ ఈజ్ షీ. ఆమె ఏమిటి? ఇక్కడ ఏం బ్లాక్ అయింది మనకి? ఆబ్జెక్ట్ గురించి ఆల్రెడీ మనం ఆబ్జెక్ట్ గురించి క్వశ్చన్ ఇస్తాం కాబట్టి ఆబ్జెక్ట్ ఉండదు. అంటే వాట్ ఈజ్ షీ, ఆమె ఏమిటండి అని అడిగాం. అట్లా కాకుండా క్వశ్చన్ ఇంకో రకంగా ఉంటుంది. ఏంటి ఆవిడ ఏమిటంటాం? ఇంకోసారి ఏమంటాం? ఆవిడ నర్సేనా, ఆమె నర్సేనా అంటాం. అంటే యామ్, ఈజ్, ఆర్ ఏంటంటే యామ్ కానీ ఈజ్ కానీ ఆర్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ ఆబ్జెక్ట్ ఆర్ కాంప్లిమెంట్. ఇక్కడ సబ్జెక్ట్ ఎవరు? షీ కదా. ఈజ్ షీ ఏ నర్స్, ఆమె నర్సేనా. చూడండి, ఈజ్ షీ ఏ నర్స్, ఆమె నర్సేనా అని అడిగాం. తర్వాత ఏమడిగామంటే ఆమె డాక్టర్ కాదా, ఆమె నర్సేనా అన్నాం. ఎస్, అక్కడే ఉన్నాం. వాట్ ఈజ్ సి అంటే సి ఈజ్ ఎ డాక్టర్. ఈజ్ సి ఎ నర్స్? ఎస్, సి ఈజ్ ఎ నర్స్. కానీ ఇక్కడ ఏమన్నాం అంటే ఇక్కడ ఆమె డాక్టర్ కాదా అంటే ఆమె డాక్టర్ గారు అనుకున్నానండి, ఆమె గారు డాక్టర్ గారు కాదా అంటూ ఉంటాం. అంటే ఈజింట్ ఆర్ అంటే మాస్టర్ మీకు యామంటే ఎందుకు రాయలేదంటే యామంటే అన్నప్పుడు ఎన్ సైలెంట్ అవుతుందనే ఉద్దేశంతో మీకు క్వశ్చన్ ట్యాక్స్లో కూడా ఆర్ అంటే రాయమన్నారు కానీ ఈజెంట్ అక్కడ విషయం చెప్తాను. ఇక్కడ ప్రస్తుతానికి యామంటే రాయద్దు. ఈజెంట్ ఆరెంట్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ ఆబ్జెక్ట్ ఆర్ కాంప్లిమెంట్. అంటే ఈజెంట్ షీ ఏ డాక్టర్, ఆమె డాక్టర్ కాదా. ఇదే సెంటెన్స్ ఎట్లా రాయొచ్చు అంటే యామ్ ఈజ్ ఆర్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ నాట్ ప్లస్ ఆబ్జెక్ట్. అంటే ఈజ్ సి నాట్ ఏ డాక్టర్, ఈజ్ సి నాట్ ఏ డాక్టర్ అని ఇట్లా మనం ప్రాక్టీస్ చేసుకోవాలి. ఎప్పుడు కూడా మనం ఈ స్ట్రక్చర్స్ అంటే కొన్ని రోజులు ఇబ్బంది ఉంటుందండి. సింపుల్ ప్రజెంట్ టెన్స్ అయ్యి ఇంకా 4 క్లాసులు అయ్యేప్పటికి ఇది ఆటోమేటిక్గా రన్నింగ్ వచ్చేస్తుంది మీకు. ఫర్ ఎగ్జాంపుల్ నేను సపోజ్ ఇక్కడ ఇంకో ఎగ్జాంపుల్ చెప్పాను. ఐ ఆమ్ at my home. I subject. Yes. Subject I. అయ్యింది కాబట్టి యామ్, ఐ ఆమ్ at my home. నేను మా ఇంటి దగ్గర ఉన్నాను. నేను మా ఆఫీస్లో లేను. ఐ యామ్ నాట్ at my office. in my office. నేను మా ఆఫీస్లో లేను. మీరు ఎక్కడున్నారు? క్వశ్చన్ వర్డ్ వేర్ ఆర్ యూ. ఇక్కడ మీకు చిన్న డౌట్ రావాలి. ఐ ఎప్పుడైనా సరే మనం క్వశ్చన్ చేసుకోం. సాధారణంగా వేరే అమ్మాయి వాట్ అమ్మాయిని ఎప్పుడు అడుక్కుంటామంటే జనరల్గా మనలో నేను ఎక్కడున్నాను కొద్దిగా ఆబ్సెంట్ మైండెడ్ అయినప్పుడు కానీ ఎప్పుడు కూడా మీరు అంటే నేను సమాధానం చెప్తాం. మీరేం చేస్తున్నారండి? నేను ఒక టీచర్గా పనిచేస్తున్నానండి. మీరు ఎక్కడున్నారు? నేను హైదరాబాద్లో ఉన్నాను. అంటే నేను, మీరు ఎవరు? మేము ఎంప్లాయీస్. అంటే నేను లేక మేము అనేటువంటి సమాధానం రావాలి అంటే క్వశ్చన్లో యు ఉండాలి. అంటే ఇక్కడ ఐ అన్నప్పుడు క్వశ్చన్ యు అయిపోద్ది. ఈ క్వశ్చన్ ఎప్పుడైతే యు అయిందో ఈ యామ్ ఒక్కడేమో ఆర్. చూడు, వేర్ ఆర్ యూ? ఐ ఆమ్ ఎట్ హోమ్. చూడు క్వశ్చన్ చూడండి, వేర్ ఆర్ యూ, వేర్ ఆర్ యూ. క్వశ్చన్ చూడండి, క్వశ్చన్ వేర్ ఆర్ యూ. మీరు ఆబ్జెక్ట్ ఆర్ కాంప్లిమెంట్ ఒకసారి ఉదయం వస్తుంది. ఎందుకు ఏంటో చెప్తాం. వేర్ ఆర్ యూ? ఐ ఆమ్ ఎట్ హోమ్. తర్వాత మీరు ఇంటి దగ్గరే ఉన్నారండి. ఆర్ యూ ఎట్ యువర్ హోమ్? చూడండి, ఆర్ యూ ఎట్ యువర్ హోమ్. మీరు ఇంటి దగ్గరే ఉన్నారా? ఎస్, ఐ ఆమ్ ఎట్ మై హోమ్. అంటే మీరు ఆఫీస్లో లేరా? అంటే ఆరెంట్ యూ ఇన్ యువర్ ఆఫీస్? మీరు ఆఫీస్లో లేరా? చూసారు క్వశ్చనింగ్. ఇవి మనం డైలీ మాట్లాడండి. ఆరెంట్ యూ ఇన్ యువర్ ఆఫీస్? ఆరెంట్ యూ ఇన్ యువర్ ఆఫీస్. దాన్నే మనం ఏం చేయొచ్చు? ఆర్ యూ నాట్ ఇన్ యువర్ ఆఫీస్? మీరు మీ ఆఫీస్లో లేరా? ఈ క్వశ్చన్స్ అనేవి ఏమీ లేదండి. ఒక స్ట్రక్చర్ని ఒక్కసారి 4 రోజులు 5 రోజులు ప్రాక్టీస్ చేస్తే దీనికి ఏం చేశానంటే ఇలా మీకు దీని గురించి సంబంధించి కొన్ని ఎక్సర్సైజ్ ఇచ్చాను. టెక్నికల్ ప్రాబ్లం వచ్చి ఆగింది. నెక్స్ట్ వీడియోలో మీకు పంపిస్తాను. అంటే కొన్ని వర్డ్స్ చూడండి. షీ ఈజ్ సీత, షీ ఈజ్ నాట్ గీత,
హూ ఈజ్ సి? ఈజ్ సి గీత? ఈజ్ నాట్ సి గీత అంటాం. అంటే ఆమె ఎవరు? వాట్? హూ ఈజ్ సి? హూ ఈజ్ సి? హూ ఈజ్ సి? ఆమె గీతయేనా? ఈజ్ సి గీత? ఆమె సీత కాదా? ఈజెంట్ సి సీత? చూసారా, ఇవన్నీ మన కమ్యూనికేషన్ వచ్చేస్తాయండి. స్పోకెన్ ఇంగ్లీష్ అంటే వేరే క్లాసులు అవసరం లేదండి. ఈ స్ట్రక్చర్స్ని పట్టుకుని మీకు ఏమీ తెలియకుండా ఒక రూమ్లో కూర్చుని ప్రాక్టీస్ చేయండి. అందుకే నేను ఏం చేస్తానంటే ఒక 10 ఎగ్జాంపుల్స్ ఎలాగా ప్రాక్టీస్ చేస్తే అవి పట్టుకుని మీరు తెలుసు మీకు చూడు, దిస్ ఇస్ ఏ పెన్, దిస్ ఇస్ నాట్ ఏ పెన్సిల్, వాట్ ఈస్ దిస్? ఈజ్ దిస్ ఏ పెన్? ఈజ్ ఇట్ నాట్ ఏ పెన్సిల్? లైక్ దట్. She is Geeta, she is not Leela. Who is she? She is she Geeta, isn't she Leela? ఇలా క్వశ్చన్స్ కొన్ని ఫ్రేమ్ చేయడం జరిగింది. ఎందుకంటే ఫస్ట్ మీ స్పోకెన్ స్కిల్స్ పెరగాలి. అంటే దీనికి ఎప్పుడైతే మనం కన్స్ట్రక్టివ్గా ఫాలో అయ్యామో ప్రతి సెంటెన్స్లో కూడా ఇలాగే డూయింగ్ చెప్తాం, ఇలాగే బీయింగ్ చెప్తాం, ఇలాగే పర్సింగ్ చెప్తాం. ఇలాగే సింపుల్ పాస్ట్ టెన్స్లో డూయింగ్ బీయింగ్ పర్సింగ్, సింపుల్ పాస్ట్లో డూయింగ్ బీయింగ్ పర్సింగ్ ఇట్లా చేసుకుంటూ వెళ్తే మనకి చాలా చాలా ఇంగ్లీష్ వస్తుంది. కాకపోతే ఏంటంటే యూ ట్రై టు స్పీక్ విత్ యువర్ ఫ్రెండ్స్ వెదర్ ఇట్ ఇస్ రైట్ ఆర్ రాంగ్, ఇఫ్ దే ఆర్ సమ్వాట్ బింగ్ విత్ యూ. ఇది ఎవరు లేరు, సిట్ ఇన్ ఎ రూమ్. అలా ప్రాక్టీస్ చేస్తే ఏమవుతుందంటే నీ మైండ్ ట్యూన్ అయిపోతుంది. ఎప్పుడైతే ట్యూన్ అయిందో ఆ తర్వాత క్వశ్చన్ అయిపోయినా నీకు తెలియకుండా ఆన్సర్ వచ్చేస్తుందండి. ఇప్పుడు మనకి ఏమవుతుంది, మన మైండ్ ట్యూన్ కావాలి. మన మైండ్ ట్యూన్ కావాలి. ఈ ట్యూన్ కావాలంటే మనకి మనం వినపడలా గట్టిగా చదువుకోవాలి. దిస్ ఈజ్ టెక్స్ట్ బుక్, దిస్ ఈజ్ టెక్స్ట్ బుక్, దిస్ ఈజ్ నాట్ నోట్ బుక్. వాట్ బుక్ ఈజ్ దిస్? వాట్ బుక్ ఈజ్ దిస్? ఈజ్ దిస్ టెక్స్ట్ బుక్? ఈ టెక్స్ట్ బుక్ ఏనా? ఈజ్ ఇట్ నాట్ నోట్ బుక్? ఇది నోట్ బుక్ కాదా? లైక్ దిస్. చూడండి, ఎవరన్నా అండి మీరు సుబ్బారావు గారండి, ఆర్ యు సుబ్బారావు? మీకు రామారావు గారు కదా, ఆర్ఎంట్ యు రామారావు? లైక్ దిస్. ఇవన్నీ కూడా మనం మాట్లాడుకునే. కానీ ఇది ప్రాక్టీస్ చేయండి. మీకు ఏం చేశానంటే క్లాస్ నెంబర్ 29 బాగా చదవండి, ఎబ్రివేషన్స్. తర్వాత చూసినట్లయితే దీని తర్వాత డూయింగ్ ఎర్బ్స్ ఇచ్చాను. అవి మీకు గో, డోంట్ గో, గోస్, డజంట్ గో, వెంట్, డిడింట్ గో, విల్ గో, వోంట్. అంటే మీకు తెలియకుండానే సింపుల్ ప్రెజెంట్ టెన్స్, సింపుల్ పాస్ట్ టెన్స్, సింపుల్ ఫ్యూచర్ టెన్స్ ఆ వొకాబులరీలో వచ్చేది. దట్ ఈస్ వాట్ మై ప్లాన్ ఈస్. అది చదవండి. దీనికి రిలేటెడ్గా రేపు వీడియోలు ఇస్తాను. రేపొద్దున మరలా డ్రిల్ చేస్తాను. ఇది కొంత ట్యూన్ అయిన తర్వాత ఇంకో దాంట్లో కదా. ఐ థింక్ యూ మేట్ హ్యావ్ అండర్స్టాండ్. ఏమీ లేదమ్మా, శ్రద్ధ చదవండి. మనకి ఎగ్జామ్ ఏదైనా సరే, ఏ ఎగ్జామినేషన్ కానివ్వండి, పేపర్ మోడ్ ఎలాగైనా ఉండి మన ఇంగ్లీష్ వచ్చింది అనుకోండి, విల్ యూ గుడ్ ఎట్, నో డౌట్ అట్ ఆల్. ప్రాక్టీస్ చేయండి. ఒక హాఫ్ అన్ అవర్ మీరు అలా కూర్చున్నారనుకోండి, వెరీ సూన్ విత్ ఇన్ షార్ట్ స్పాన్ ఆఫ్ 3 months యూ విల్ బి గుడ్ ఎట్ ఇంగ్లీష్. దట్ ఈస్ మై గ్యారంటీ, నో డౌట్ అండి. ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ మై క్లాస్, సబ్స్క్రైబ్ ఇట్, షేర్ ఇట్ అండ్ లైక్ ఇట్. ఎవరికో చెప్తున్నాను, కోఆపరేట్ చేయండి, సరదాగానండి. మీకు ఏమైనా డౌట్ ఉంటే జెన్యున్గా సరదాగా కామెంట్స్ పెట్టండి. అర్థమైందన్నా? మీకేం కావాలో అడగండి. ఐ విల్ డూ వాట్ ఎవర్ ఐ కెన్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఐ షల్ మీట్ యూ ఇన్ ద ఫాలోయింగ్ క్లాస్ అగైన్ విత్ ది సేమ్ టు మేక్ యూ పర్ఫెక్ట్. ఒకటండి, కన్స్ట్రక్టివ్గా లేకపోతే అక్కడో బిట్టు చూస్తే మీకు ఏమీ అర్థం కాదు. కన్స్ట్రక్టివ్గా ప్లాన్ అండి, చదవమనే చదవండి. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్.